హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. మేము అలపి నుండి తిరువనంతపురంకి అయితే వచ్చేసాము. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇదేనండి మేము ఉండబోయే రూమ్ అయితే చాలా హైజెనిక్గా ఉంది. ఇందులో అన్నీ ప్రొవైడ్ చేశారు. చూడండి, చిన్న ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. అందులో చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కాఫీ పెట్టుకోవడానికి కెటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రీన్ టీ కూడా ఉంది. వాటర్ బాటిల్స్, కప్స్ కూడా ఉన్నాయి. చూడండి, బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇందులో బాత్ టబ్ కూడా ఉంది. చూడండి, ఈ హోటల్లో పిల్లలకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పిల్లలు హాఫ్ అన్ అవర్ అలా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు మేమైతే రెడీ అయిపోయాము. వాళ్ళు వచ్చాక ఫాస్ట్గా రెడీ చేశాను. హోటల్ నుండి టెంపుల్కి అయితే 5 మినిట్ టైం పడుతుంది, వాకబుల్ డిస్టెన్స్. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే జెంట్స్ అయితే ధోతి కంపల్సరీ కట్టుకోవాలి, పైన కండువా ఫుల్గా కప్పుకోవాలి. అదే లేడీస్ అయితే శారీ కట్టుకోవాలి. అదే 12 ఇయర్స్ బిలో అమ్మాయిలు అయితే ఫ్రాక్స్ వేసుకోవచ్చు. ఫోన్ అయితే అలో లేదు. మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. అక్కడ నుండి మేము కన్యాకుమారి టెంపుల్కి అయితే వెళ్ళాము. కన్యాకుమారి టెంపుల్ దర్శనం చేసుకొని వివేకానంద రాక్ మెమోరియల్కి బయలుదేరాము. అది కూడా బోట్లో బయలుదేరాము. చూడండి సముద్ర అలలు ఎలా వెళ్తున్నాయో. అది వచ్చేసి తిరువల్లై విగ్రహం అండి. అది చూడండి, చిన్న చిన్న బోట్లను ఏ విధంగా పార్కింగ్ చేశారో. ఈ బోట్లో దాదాపు 100 నుండి 150 మెంబర్స్ ఉన్నారు. ఈ అలలకి బోట్ అయితే ఇటు అటు మూవ్ అవుతూ ఉన్నది. మేమైతే వివేకానంద రాక్ మెమోరియల్కి చేరుకున్నాము. కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. అది కనిపిస్తుంది కదా, అదేనండి స్వామి వివేకానంద మండపం. దాన్నే ధ్యాన మండపం అని కూడా అంటారు. ఈ మండపంలోనే స్వామి వివేకానంద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారని అంటారు. చూడండి, మధ్యలో వివేకానంద రాక్ మెమోరియల్ చుట్టూ సముద్రం ఎలా ఉందో. ఆ సముద్రంలో అలలు ఎలా వెళ్తున్నాయో చూడండి. ఆ అలల సౌండ్, ఆ విపరీతమైన గాలి ఎలా ఉందో చూడండి. చుట్టూ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు చూడడానికి, దేశాల నుండి కూడా వస్తారు. ఇదే వివేకానంద రాక్ మెమోరియల్. దీన్నే వివేకానంద రాక్ మండపం అని కూడా అంటారు. ఇది తిరువల్లై, తమిళనాడు కవి తిరువల్లై. ఈ పిక్చర్ వచ్చేసి కన్యాకుమారి దిశలను సూచిస్తుందంట. ఇది వచ్చేసి రెండో నిర్మాణం, శ్రీ పాద మండపం అంటారు దీన్ని. ఇక్కడే కన్యాకుమారి దేవత ధ్యానంలో నిలబడి ఉన్న పవిత్ర ప్రదేశంగా అంటారు. వ్యూ మొత్తం ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కవి తిరువల్లై విగ్రహము. ఇది వచ్చేసి శ్రీపాద మండపము. మేము కొద్దిసేపు అలా కూర్చున్నాము అక్కడ. మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. మా బుడ్డోడు చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడో. మళ్ళీ మేము రిటర్న్ బోట్లో అయితే బయలుదేరాము. అక్కడ నుండి మేము కన్యాకుమారి బీచ్కి అయితే బయలుదేరాము. అది కూడా పక్కనే ఉంటుందండి. ఇదేనండి కన్యాకుమారి బీచ్. ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడే 3 సముద్రాలు కలుస్తాయంట. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం. చూడండి అలలు ఎలా వెళ్తున్నాయో. అలల సౌండ్ అయితే ఫుల్ విపరీతంగా వస్తుంది. బీచ్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.